ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా మనం పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు మనకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది తెస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం, అలాగే అష్టమి కూడా కలిసి వచ్చిందండి. ఈ రోజనే కాదు, మనం ప్రతిరోజు కూడా మనకు ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, మనము చాలా మంత్రాలండి, అమ్మవారి మంత్రాలు, వజ్రఘోషం, అపరాజిత, నర్పవి, ఇలాంటి మంత్రాలన్నీ కూడా మనం ఎన్నో కష్టాల నుంచి, మనం లేవలేని పరిస్థితుల్లో, ఎంతోమంది మంచం మీద నుంచి కూడా లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మవారి మంత్రాలు అనేటివి వాళ్ళు చెప్పుకోవడం వలన వాళ్ళు లేవలేని స్థితి నుంచి కూడా బయటపడి తిరగగలిగే స్థాయిలో ఉన్నారంటే చాలామంది అండి. చాలామందికి అమ్మవారి అనుగ్రహం అనేది దొరికింది. అటువంటి అమ్మవారి మంత్రాలు, అమ్మవారి నామాలు అనేటివి చాలా చాలా పవర్ఫుల్ మంత్రాలు అన్నమాట. కాబట్టి అటువంటి మంత్రాలను ఉపయోగించి ఎన్నో బాధలండి, ఒక అప్పుల బాధలు అవ్వచ్చు, లేదంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు, అలాగే ఇంటి స్థలం లేని వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చుకునేవారు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కాలేజీలో సీట్ రావాలన్నా, ఏదైనా ఒక పనిలో విజయం కలగాలన్నా, ఏదైనా పని స్టార్ట్ చేయబోతున్నాము అంటే అమ్మవారి నామాన్ని ఒక 11 రోజులు, ఒక వారం పాటు ఇలా చాలా మంత్రాలు అయినట్టే మన వీడియోలో చాలా చెప్పుకొని ఉన్నాం. అలాంటివన్నీ కూడా మనకు చాలా మంచిగా ఫలించాయి. అలాంటి మంత్రమేనండి. ఒక కడుపు నొప్పితో మనం బాధపడుతున్నా, మనకు ఆరోగ్య సమస్యది ఎలాంటిదైనా సరే, మనం కొద్ది రోజుల్లోనే నయం చేసుకోగలిగేటువంటి శక్తి అనేది అమ్మవారు మనకు కల్పిస్తారు. అమ్మవారి నామాలకి అంత పవర్ ఉందన్నమాట. యాక్చువల్గా మనం అమ్మవారిని రాత్రి దేవత అని కూడా మనం పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మవారికి, వారాహి అమ్మవారికి ఎంత చీకటి పడే కొద్దీ అమ్మవారికి అంత శక్తి అనేది పెరుగుతుంది. మనం అమ్మవారి బీజ మంత్రాలు ఉదయాన్నే కానీ, లేదంటే రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ చాలా మంత్రాలు అనేటివి అలాగే చెప్పుకోవాలండి. కొన్ని మంత్రాలు అమ్మవారి, కొన్ని నామాలు ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. అమ్మవారి నామాలు అనేటివి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా చెప్పుకోవచ్చు. కానీ అమ్మవారి బీజ మంత్రాలు మటుకు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో కానీ, లేదు అంటే రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ, అంటే చీకటి పడ్డాక అమ్మవారికి, అమ్మవారి మంత్రాలకి శక్తి అనేది పెరుగుతుంది. ఈ ఒక్కటి మనం తెలుసుకోగలిగితే మనం ఏ మంత్రం ఉపయోగించి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలాగే శుక్రవారమే కాదండి, మంగళవారమే కాదు, ఏ రోజులనోనైనా సరే, మనం ప్రతిరోజు అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మనం చెప్పుకుంటూ, ఇప్పుడు చెప్పబోయేటట్టు ఒక చిన్న పని మనం చేసినట్లయితే మనకు ఎలాంటి సమస్య, ఆరోగ్య సమస్య, ఎనీవన్ ఏ సమస్య అయినా సరే, మనం అంతా క్షేమంగా ఉండాలి, అన్ని రోజులు మనకు ఒకేలా బాగుండాలి, మనకు మన జీవితం, మన లైఫ్ అనేది బాగా సాగిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా, అంటే ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా ఒక చిన్న పని అనేది మనం రాత్రిళ్ళు చేస్తూ ఈ మంత్రాన్ని మనం స్మరించినట్లయితే మనకు అన్ని కష్టాల నుంచి కూడా మనం విముక్తి కలుగుతామండి. ఏదైనా సరే, ఏ కోరికైనా, ఏ పనైనా సరే మీకు దాంట్లో విజయం అనేది పొందుతారు. ఆ మంత్రం ఏంటి, ఆ పని ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం కొంచెం పసుపు కానీ, లేదంటే కొంచెం పచ్చకర్పూరం కానీ, ఈ రెండిట్లో మీకు ఏది ఉంటే మీ ఇంట్లో దాన్ని, లేదంటే కూడా ఒక్కరోజు తెచ్చిపెట్టుకున్నారంటే ఒక వారం పాటు మీకు వస్తుంది. పసుపు, పచ్చకర్పూరం, ఈ రెండిట్లో ఏదైనా ఒక వస్తువు అనేది తీసుకొని, కొంచెం పన్నీర్ అనేది మీరు అరచేతిలో వేసుకొని దాన్ని బాగా రంగరించి, దాన్ని మీ బొడ్డు చుట్టూ, మీ ఉదరం అంటే పొట్ట చుట్టూ దాన్ని రాసుకొని, ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక 11 సార్లు చెప్పుకున్నారు అంటే కనుక మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా కూడా తీరిపోతుందండి. ఒక ఆరోగ్య సమస్య కాదండి, మీ అప్పుల గాథలు, ఏ సమస్య అయినా సరే, మీరు ఆ సమస్య అనేది అమ్మవారికి చెప్పుకుంటూ తీరిపోవాలి అని చెప్పి మీరు ఈ విధంగా
ప్రతిరోజు అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మేము ప్రత్యేకమైన రోజులలో, అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం చేసుకుంటామంటే ఈ రోజు నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు అష్టమి ఇంకా మంచి రోజు అండి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు బాధల్లో ఉన్నారు అన్నప్పుడు అమ్మవారు మీకు సహాయం చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. కాబట్టి మీరు ఏది కూడా సంకోచించకుండా నమ్మకంతో చేసి చూడండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అమ్మవారితో మీరు మీ అమ్మగారితో ఎలా చెప్పుకుంటారో, మీ అన్నయ్యతో, మీ నాన్నతో, మీ తమ్ముడితో, మీ అక్కతో, మీ చెల్లితో ఎలాగైతే పంచుకుంటారో అమ్మవారితో డైరెక్ట్గా మీరు అలాగే మాట్లాడవచ్చు. అమ్మవారు ఎప్పుడు కూడా కలియుగ దైవం అనేది ఈ రోజులలో మనకు ప్రత్యక్షంగా మనం కోరింది కోరినట్టు నెరవేర్చేటువంటి కలియుగ దైవం అంటే వారాహి అమ్మవారే. తప్పకుండా మీరు అమ్మవారి మీద నమ్మకంతో చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. ఒక స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి, లేదంటే ఒక బుక్లో అయినా రాసి పెట్టుకోండి. మీరు చెప్పుకుంటూ కూడా ఈ పని అనేది చేయొచ్చు. బొడ్డు చుట్టూ కొంచెం ఆ పసుపులో రంగరిచ్చిన పన్నీరుతో కానీ, లేదంటే పచ్చకర్పూరంతో కానీ ఫస్ట్ అనేది మీరు బొడ్డు చుట్టూ పూసేసుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని అనేది 11 సార్లు చెప్పుకోండి. దానికి ముందు మీ సమస్య అనేది అమ్మవారితో చెప్పుకోండి. మేము ఎక్కడైనా చేయొచ్చా, ఎప్పుడైనా చేయొచ్చా అంటే ఎప్పుడైనా చేయొచ్చండి. అంటే రాత్రిళ్ళు చెయ్యండి. మీరు పడుకోబోయేటప్పుడు దేవుడి గదిలోనే చేయాలంటే అదేమీ లేదు. మీరు పడుకునేటప్పుడు కూడా మీరు మీ పడక గదిలో అయినా చేయొచ్చండి. ఇలా చేసి మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక వారం పాటు ఇలా చేసి చూడండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలన్నా, గ్యాస్ ట్రబుల్, అజీర్తి, మీకు కడుపులో ఏదన్నా నలతగా ఉన్న ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇలా తగ్గిపోతాయండి. మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మంత్రం అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమః. ఇదే విధంగా 11 సార్లు మంత్రం అనేది చెప్పుకొని మీరు ఈ పని చేసినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు అనేది మీరు చూస్తారు. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు అంతా మంచిగా జరుగుతుంది. అమ్మవారి మీద నమ్మకంతో ట్రై చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి మాత.